అప్పుడెప్పుడో నేను విశాఖలో టీవీ 9లో ఉన్నప్పుడు జాబ్ చేసిన సందర్భంలో సముద్ర తీరంలోకి పెద్ద ఎత్తున తాబేళ్ళు, చనిపోయిన తాబేళ్ళ ఇవి కొట్టుకొచ్చినాయి. ఇంత దగ్గర నుంచి ఇంత 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 పెద్ద పెద్ద తాబేళ్ళు కూడా అన్నమాట కొట్టుకొచ్చినాయి. మొదట్లో అక్కడ అనుకున్నది ఏంటంటే ఈ సాధారణంగా షిప్స్ కారణంగా తగులుతాయి, కానీ లేదు, ఈ దాన్ని ఏమంటారు, కెమికల్ పొల్యూషన్, మన అక్కడ ఉన్నటువంటి మందులు తయారు చేస్తారు కదా, ఫార్మాస్యూటికల్స్కి సంబంధించినటువంటి వ్యర్థాలన్నిటి సముద్రంలోకి పోస్తున్నారు, దానివల్ల అన్నటువంటి విషయం. ఆ తర్వాత పర్యావరణ నిపుణులు అది తేల్చడం, దాన్ని బేస్ చేసుకుని ఐటమ్స్ చేయటం, ఆ తర్వాత ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి జీవకారుణ్యాలు వాళ్ళు వీళ్ళు కొంచెం హడావిడి చేశారు తప్పించి ఫలితం దక్కలేదు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఎన్ని బతికింది తెలవదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి పశ్చిమ గోదావరికి ఎందుకు వచ్చింది? పేరుపాలెం సౌత్లో ఈ రిడ్లీ తాబేళ్ళు పెద్ద ఎత్తున సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చినాయి. అక్కడేమన్నా పొల్యూషన్ సముద్రంలోకి పోస్తున్నారా, అక్కడేమన్నా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయా, లేకపోతే అక్కడేమన్నా మందుల కంపెనీలు ఉన్నాయా? లేకుండా అయితే జరగదు. ఏం జరుగుతుందన్నది తేల్చాల్సి ఉంది.